కృష్ణ గారి చివరి రోజున సార్ మీతో గంట సేపు 2 గంటలో మాట్లాడారు, ఆ రోజు ఎక్కువగా మాట్లాడారు అని చెప్పేసి విన్నాను. 1 అవర్ మాట్లాడారు. ఏ విషయాలపైన సార్, ఏ విషయాలపైన మాట్లాడారు? జనరల్గా అని మాకు చిన్నప్పుడు మెడ్రాస్లో చిన్నప్పుడు విషయాలు కానీ వాటిలో ఇప్పటి ప్రజెంట్ రాజకీయాల దాకా అన్నీ మాట్లాడారు. సినిమా ట్రెండ్స్ మారిపోయినాయి. ఓకే. ఇప్పుడు సినిమా బాగోగులతో సంబంధం లేదు. ఆ ట్రైలర్ ఫస్ట్ లుక్ ఏదైతే అది వేయగానే ఈ సినిమా చూడొచ్చు లేకపోతే ఈ సినిమా చూడక్కర్లేదని డిసైడ్ అయిపోతున్నారు ఆడియన్. ఓకే. ఆ 2 minutes ట్రైలర్స్, ఫస్ట్ ట్రైలర్ దాంతోనే డిసైడ్ అయిపోతున్నాడు ఈ సినిమా చూడొచ్చు లేకపోతే ఈ సినిమా చూడక్కర్లేదు. సినిమా చూసేదాకా ఆ పేషెన్స్ కూడా లేదు జనానికి ఇప్పుడు. అంటే హాలీవుడ్ ట్రెండ్స్ అదే. ఇప్పుడు హాలీవుడ్లో వాళ్ళు ముందు ట్రైలర్ చేస్తారు, అది మొత్తానికి చూపించుకుంటారు, అది క్లిక్ అయితేనే సినిమా తీస్తున్నారు, లేకపోతే స్క్రాప్ చేస్తున్నారు సినిమా ప్రాజెక్ట్ని. మనకి ఇంకా రాలేదు అది. రాజకీయాలపైన సార్, రాజకీయాలపైన ఏం మాట్లాడారు? రాజకీయాల పనే ఉంది. బీజేపీ మళ్ళీ పవర్లోకి రాదన్నారు, అన్నారు. వైసీపీ కూడా రాదన్నారు. అంటే ఒంటెద్దు రాజకీయం పోతున్నారు, అది కరెక్ట్ కాదు. రామారావు 84 to 89 రూల్ ఎలా ఉందో అలా ఉంది. ఇక్కడ కేసీఆర్ గారు ఇంకో టర్మ్ వస్తారన్నాడు. ఓకే. ఇక్కడ ఓకే. అంటే ఇక్కడ చేసేది కనిపిస్తుంది. ఇది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కానీ హైదరాబాద్ డెవలప్మెంట్లో కానీ రోజు వెళ్తున్నా వస్తున్నా మార్పు కనిపిస్తూ ఉంది సిటీలో. అందుకని ఆయన ఉద్దేశం, ఆయన ఎక్స్ప్రెషన్ అది. మీరు ఎఫ్డిసి చైర్మన్గా కూడా చేశారు కదా సార్, అప్పుడున్న దానికి ఇప్పటికి ఇంకా ఏమైనా డెవలప్మెంట్ చేంజ్ అయితే బాగుండు అనేది ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అసలు గవర్నమెంట్స్కి ఇండస్ట్రీస్ అనేది ప్రయారిటీ లేదు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషను చేయాల్సిన బాధ్యతలు ఈ స్టేట్లో కానీ ఆ స్టేట్లో కానీ ఎగ్జిస్టెన్స్లోనే లేవు. రాష్ట్ర విభజన అయినాక. అంతకుముందైతే ఏదో కార్యక్రమాలు ఉండేవి తప్ప యాక్టివ్గా లేవు 2 చోట్ల. ఓకే. యాక్టివేట్ అంటే ఇప్పుడు ఆంధ్ర ఉంది, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండగా వైజాగ్ని సెకండ్ ఫిలిం క్యాపిటల్గా చేద్దామనే ఉద్దేశంతో అప్పుడు వైజాగ్లో ల్యాండ్ ఒకటి అలాట్ చేశారు. బట్ అది ముందుకు తీసుకెళ్ళా ఎవరు సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్. ఓకే. ఇప్పటికీ ఆ ప్రయత్నాలు జరుగుతున్నట్టు నాకేం అనిపించట్లా. రమేష్ బాబు గారు కెరీర్ మధ్యలో ఆగిపోవటానికి ఏంటి సార్ రీజన్? అంటే మిగతా హీరోస్తో కంపేర్ చేసుకుంటే అంత సక్సెస్ రీచ్ అవ్వట్లేదు అనేది తీసుకొని మెంటల్గా డెసిషన్ తీసుకున్నాడు అతనే. ఓన్ డెసిషన్ తీసుకొని ప్రొడ్యూసర్గా కన్వర్ట్ అయ్యాడు. ఓకే. రమేష్ బాబు సినిమాల్లో చాలా హిట్స్ ఉన్నాయి. బజారోడి ఉంది, సామ్రాట్ ఉంది, ఎన్కౌంటర్ ఉంది. లాస్ట్ సినిమా ఎన్కౌంటర్ తర్వాత చేయలేదు. కానీ ఇన్ని హిట్స్ ఉన్న తర్వాత కూడా ఎందుకని అంత డెసిషన్ తీసుకున్నారు అలాంటిది? అంటే ఇంట్రెస్ట్. మన ఇప్పుడు బాలకృష్ణ గారు కానీ లేకపోతే వెంకటేష్ బాబు కానీ కొంచెం పైకి వెళ్ళారు అనే ఆ డిప్రెషన్. ఎలా సార్ అసలు అప్పుడు ఎలా సంభవించింది ఆయనది? కార్డియాక్ అరెస్ట్. అంతకుముందు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా సార్? మామూలుగా హార్ట్ ప్రాబ్లం ఉంటే ఈ స్టంట్లు వేశారు. ఓకే. స్టార్ హాస్పిటల్లో. ఇంతకుముందే హార్ట్ ప్రాబ్లం ఉండింది? హార్ట్ ప్రాబ్లం ఉంది. ఏ ఏజ్లో సార్? అదే చనిపోయింది 2 years బ్యాక్. ఓకే. ఓకే. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల అయిందని డాక్టర్స్ అంటారు. కార్డియాక్ అరెస్ట్ అయింది సడన్గా. మంజుల గారు కూడా యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చారు. వచ్చినప్పుడు ఫ్యాన్స్ నుంచి కొంత వ్యతిరేకత ఏర్పడింది. ఆ టైంలో ఎందుకని ఎక్కువ ఇన్వైట్ చేయకపోవడానికి రీజను? అంటే ఫ్యామిలీ సైడ్ కూడా అంత సపోర్ట్ రాలేదు కదా మంజుల గారికి. సపోర్ట్ ఎంకరేజ్మెంట్ రాలేదు, డిస్కరేజ్మెంట్ లేదు, రెండూ లేవు. అంటే జనరల్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీసు బాంబేలో అయితే ఉంది కానీ ఓకే ఇక్కడ కొంచెం రెసిస్టెన్స్ ఉండేది సౌత్లో, సౌత్ వరకు.
తర్వాత కాలక్రమేణా పోయినాయి అవన్నీ. కానీ ఘట్టమనేని వారసులుగా నెక్స్ట్ ఎవరిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రమేష్ బాబు కొడుకున్నాడు తనకి ఇంట్రెస్ట్ ఫారెన్లో ఉన్నాడు కదా. ఈజ్ టేకింగ్ ట్రైనింగ్ ఫ్రమ్ లాస్ట్ 2 years. ఓకే. న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాడు ఇప్పుడు. వస్తారు 1 or 2 yearsలో నెక్స్ట్. మహేష్ బాబు గారిది నమ్రత గారిది మ్యారేజ్ కృష్ణ గారికి ఇష్టం లేకపోతే మీరే ఎక్కువ చొరవ తీసుకున్నారు అని అప్పుడు మాకు ప్రెస్లో న్యూస్. ఆయనే ఒప్పుకున్నారు. ఫస్ట్ న్యూస్ ఎవరు చెప్పారు? మహేష్ బాబు గారు చెప్పారా? మహేష్ బాబు గారు వాళ్ళ మదర్తో చెప్పారు. ఇంద్రాదేవి గారు అన్నయ్యతో చెప్పారు. ఓకే. సరే వాళ్ళు ఇద్దరు ఇష్టపడినాక చేయటం వెళ్ళని ఆయన ఒప్పుకున్నారు. ఓకే. నా పాత్ర దాంట్లో ఏం లేదు. ఓకే. నా పాత్ర ఎందుకంటే ఊరికే జోక్గా అందరూ మ్యారేజ్ మీరే చూశారు కదా అంటే ఇది కూడా నేను చూసిందే కదా అంటే హీరోయిన్గా బుక్ చేయబట్టే కదా వంశీలో రైట్ రైట్ అనే ఊరికే క్యాజువల్ టాక్లో వచ్చింది దాన్ని. ఓకే. నేను చేశానంటాను అది అదేం కాదు, కరెక్ట్ కాదు అది. కానీ సార్ మహేష్ బాబు గారితో మీ ఓన్ ప్రొడక్షన్లో వంశీ మూవీ ఒక్కటే తీశారు. అంతే. ఆ తర్వాత మిగతా ఏ సినిమా కూడా మళ్ళీ స్టార్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి? ఏం లేదు, కృష్ణ గారు ఊరించి స్థాపించిన సంస్థ ఆయన యాక్ట్ చేయటం మానేశారు. ఆయన యాక్ట్ చేసడం మానేసినాక మళ్ళీ ఇక సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. నాకు ఇంట్రెస్ట్ పెద్దగా లేదు. మా బ్రదర్ హనుమంతరావు ఆయన పోయారు. పిల్లలు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, రమేష్ బాబుకి ఇంట్రెస్ట్ లేదు. ఉద్దేశంతోనే అట్లానే ఆగిపోయారు. ఎక్స్పెక్ట్ చేశారా సార్ రమేష్ బాబు గారు తర్వాత మహేష్ బాబు గారు సక్సెస్ అవుతారు? నేను చేశాను. నాకు చిన్నప్పటి నుంచి వాడు బాగా తెలుసు కనుక. మీకు మహేష్ బాబు తెలిసింది చాలా తక్కువ. ఓకే. ఈజ్ ఎ గుడ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఎవరినైనా ఇమిటేట్ చేస్తాడు, ఏ వాయిస్ అయినా. ఓకే. చిన్నప్పుడే మా కొడుకుతో ఇతని కాపురం రిలీజ్ రోజే we expected he will become a big star. అంటే హిందీలో అమితాబ్ బచ్చన్ ఉన్నంత టాలెంట్ ఉంది వాడికి. అయితే ఎంటర్టైన్మెంట్ ఆర్ యాక్షన్ రొమాన్స్ ఆర్ సీరియస్ సీన్స్ ఏదైనా ఏ జోనర్ అయినా. చాలా కఠోర శిక్షణ తీసుకున్నారు అని చెప్పేసి విన్నాం హీరాలాల్ మాస్టర్ దగ్గరే కదా కృష్ణ గారు. అయినప్పటికీ అది ఒకటి మైనస్ అయింది ఆయనకి, కృష్ణ గారికి. అంటే డ్యాన్స్ అలవటం కష్టమైంది. అవును. ఎప్పుడు ట్రైనింగ్ డ్యాన్స్ మాస్టర్ ఏం చెప్తే అదే చేయటం, ఎంత తప్పితే దాన్ని ఇంప్రూవైజ్ చేయటం లేదు ఇప్పుడు. కానీ సేమ్ మహేష్ బాబు గారికి కూడా ఫస్ట్ 2 మూవీస్ కృష్ణ గారు లానే డాన్స్ మైనస్ అవుతుందేమో అనేది ఒకటి అనుకున్నారు. కానీ ఆయన హార్డ్ వర్క్ అని చెప్పుకోవచ్చు ఏదైనా కదా. మీరు అబ్జర్వ్ చేశారా సార్ అప్పుడు ఆ టైంలో మీరు ఏమైనా అనుకున్నారా సేమ్ ఇది నెగిటివ్ అవుతుందేమో అని? బట్ అది ఓవర్కమ్ అయ్యాడు. ఈ చిన్న అల్లరి కానీ ఏవైనా గుర్తున్నాయా మహేష్ బాబు గారు చేసినవి? ఇప్పుడు మాకు తెలియని విషయం ఒకటి చెప్పారు, మిమిక్రీ. ఈ 14 years ఏజ్లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు నడుపుకొని వచ్చేవాడు, పద్మ కార్లు. ఓకే. పోలీసులు ఎమ్మడి పడతా ఉంటే మా ఆఫీస్లోకి వచ్చేసి వెనక పెట్టేసి ఏమి తెలియనట్టు వచ్చి నా దగ్గర కూర్చుని. ఎక్కడ సార్? స్టూడియోకి వచ్చాడా? మెడ్రాస్లో. ఓకే. వచ్చారా లోపలికి? వచ్చారా పోలీసులు? నేనే చెప్పి పంపించాను.